రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రభుత్వ సిహెచ్సి ఆసుపత్రిలో అయితే ఎమ్మెల్యే రామకృష్ణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా తనిఖీలో ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జిలాని భాష వ్యక్తిగత సెలవుల్లో ఉండటం, ఆసుపత్రి నిర్వహణలో భాగంగా పలు లోపాలు కూడా కనిపించడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆఫీసు రూమ్లకైతే బీగాలు లేని విషయంపై సిబ్బందినైతే ఎమ్మెల్యే మందలించారు. హాస్పిటల్ సిబ్బందిని ఇన్ఛార్జ్ డాక్టర్ భయంభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారని కూడా అన్నారు. బాధ్యతగా ఉండాల్సిన డాక్టర్ ఓ గంట పనిచేసి పడక గదిలోకి వెళ్లి పడుకుంటారన్నాడని కూడా డ్యూటీలు చేయకుండా కరప్షన్లకైతే పాల్పడుతున్నాడని కూడా మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ కు రిపోర్ట్ చేసి డాక్టర్ పై యాక్షన్ కూడా తీసుకుంటామని తెలిపారు. అందరినీ డాక్టర్గా బాధ్యత కలిగినటువంటి డాక్టర్ జిలాని అనే అతను ఉదయంతో రావడం, ఒక గంట అట్టా కూర్చొని ఆయన పడక గదిలోకి వెళ్ళి పడుకుంటున్నాడు. డ్యూటీలు చేయకుండా కరప్షన్ కూడా విపరీతంగా ఉంది. దేనికి పట్టా కానీ సెలవు పెట్టి రావాలన్నా డబ్బులు ఇవ్వాలి, ఇంకేదైనా పని జరగాలని డబ్బులు ఇవ్వాలి. డబ్బులు లేనిది హాస్పిటల్లో పని జరగడం లేదు. నేను కూడా కలెక్టర్ రిపోర్ట్ చేశా. ఖచ్చితంగా డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం చెప్పి రెడీ చేస్తాం. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే ఫండ్స్ని కూడా ఆయన విలాసాలకు ఉపయోగిస్తున్నాడు, కానీ హాస్పిటల్ మీదనో డెవలప్మెంట్ మీద ఉపయోగించడం లేదని కూడా తెలియజేస్తాం. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందరినీ. డాక్టర్గా బాధ్యత కలిగినటువంటి డాక్టర్ జిలాని అనే అతను ఉదయంతో రావడం, ఒక గంట అట్టా కూర్చొని ఆయన పడక గదిలోకి వెళ్ళి పడుకుంటున్నాడు. డ్యూటీలు చేయకుండా కరప్షన్ కూడా విపరీతంగా ఉంది. దేనికి పట్టా కానీ సెలవు పెట్టి రావాలన్నా డబ్బులు ఇవ్వాలి, ఇంకేదైనా పని జరగాలని డబ్బులు ఇవ్వాలి. డబ్బులు లేనిది హాస్పిటల్లో పని జరగడం లేదు. నేను కూడా కలెక్టర్ రిపోర్ట్ చేశా. ఖచ్చితంగా డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం చెప్పి రెడీ చేస్తాం. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే ఫండ్స్ని కూడా ఆయన విలాసాలకు ఉపయోగిస్తున్నాడు, కానీ హాస్పిటల్ మీదనో డెవలప్మెంట్ మీద ఉపయోగించడం లేదని కూడా తెలియజేస్తాం. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు